ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగువారు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగలైనటువంటి ఈ 2025లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వంటి పండుగల్లో పాటించవలసిన పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ భోగి పండుగ అనేది 2025 జనవరి 13వ తారీఖు సోమవారం రోజున ఈ భోగి పండుగ అనేది జరుపుకుంటాము. అయితే ఫ్రెండ్స్, ఈ భోగి పండుగ అంటేనే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది భోగి మంటలు. ఈ భోగి మంటల్లో మనం మన ఇంట్లో ఉన్నటువంటి ఇరిగిపోయిన చెక్క సామాగ్రి ఉంటాయి కదా, అందులో వేసి మనలో ఉన్న చెడును పోగొట్టి మనలో కొత్తదనం రావాలని ఈ భోగి మంటల్లో పాత వస్తువులను వేస్తాము. అలాగే కొన్ని పల్లెటూరుల్లో అయితే పేడతో పిడకలను తయారు చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లను పెట్టి వాటిని దండలుగా కట్టి ఆ అగ్ని మంటల్లో వేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. చివరగా ఆ అగ్నిదేవుడిని దండం పెట్టుకుని వచ్చి తలంటు స్నానం చేసి కొత్త బట్టలను ధరిస్తారు. మరియు ఈ భోగి రోజున 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలకు దిష్టి పోవడానికి భోగి పళ్ళను కూడా పోస్తారు. మరియు ఈ ధనుర్మాసం అనేది ఈ భోగి పండుగతోనే ముగిస్తుంది. మరియు ఈరోజు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. మరియు ప్రతి వైష్ణవ దేవాలయాల్లో ఈ గోదా కళ్యాణాలు అనేవి జరుగుతాయి. ఈరోజు గోదాదేవి కళ్యాణం వీక్షించడం వల్ల చాలా మంచిది. అలాగే ఈ భోగి పండుగ అనేది సోమవారం నాడు వచ్చింది కనుక శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇంట్లోను కానీ శివలింగం ఉన్నట్లయితే నెయ్యితో అభిషేకం చేయండి, చాలా మంచిది. అయితే ఈ భోగి మంట అనేది సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. ఇక ఈరోజు భోగి మంట అంతా చల్లారిన తర్వాత ఆ విభూతిని తెచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బొట్టుగా ధరిస్తే చాలా మంచిది. ఈ భోగి మంటలు అనేవి హోమం చేసినంత పుణ్యము లభిస్తుందన్నమాట. మరియు ఈ భోగి పండుగ రోజున చాలామంది బ్రష్తో పళ్ళుని తోముకోరు. వేప పళ్ళతో కానీ దుచ్చిన పళ్ళతో కానీ బ్రష్ చేస్తారు. మరియు చాలామంది పెద్దవారు, చిన్నపిల్లలు అందరూ కలిసి వేప కొమ్మలతో చేదును తయారు చేసి ఆ చేదును ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తారు. మన పొట్టలో ఉన్నటువంటి మలినాన్నంతా పోగొడతారు. మన శరీరాన్ని అంతా ఈ చేదును తాగి శుద్ధి చేస్తారు. ఈ పద్ధతిని మా ఊళ్ళో పాటిస్తారు. ఇంకా మేము కూడా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరము ఈ చేదును తయారు చేసుకొని తాగుతాము. ఇక రెండవ రోజు అయినటువంటిది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ అనేది జనవరి 14వ తారీఖున మంగళవారం నాడు ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటాం. అలాగే ఈరోజు కొత్త బట్టలు కొనుక్కోవడం వంటివి చేస్తాము. ఏ పండగకి మనం కొత్త బట్టలు కొనకపోయినా సరే ఈ సంక్రాంతికి మాత్రం కొత్త బట్టలు అనేవి ధరిస్తాము. అంత పవిత్రమైనది ఈ సంక్రాంతి పండుగ. అయితే ఫ్రెండ్స్, ఈ పండుగలు అనేవి పల్లెటూరుల్లో అయితే చాలా చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. మేము ఈ సంక్రాంతి పండుగకి మా ఊళ్ళో చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక సంక్రాంతి రోజు అనేది అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మనకి ఒక సంవత్సరం కాలం అనేది దేవతలకు ఒకరోజు అన్నమాట. అందుకే ఈ సంక్రాంతి రోజు ఎవరు ఆచారం బట్టి పిండి వంటలు తయారు చేసి పెద్దలకు ఆరాధిస్తారు. పెద్దలకు వాళ్ళ పేర్లను పెట్టి కొత్త బట్టలను చూపిస్తారు. పేరంటాలను పిలిచి వాళ్లకు పసుపును రాసి తాంబూలం వంటివి అనేక కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఈ 4 రోజుల పండుగలు అనేవి మన ఆంధ్ర తెలంగాణ వాళ్లకు అతి ముఖ్యమైన పండుగలు. అందరింటిల్లోనూ ఆడపిల్లలు అల్లుళ్ళతో కొడుకు కోడళ్ళతో చాలా సందడిగా ఉంటుంది ఈ పండుగలు అనేవి. అయితే ఒక సంవత్సరం అంతా దేవతలకు ఒకరోజైతే తెల్లవారుజామున వచ్చే సమయము ఈ ఉత్తరాయణము పుణ్యకాలం వచ్చే సమయం అది సంక్రాంతి అన్నమాట. ఈ సంక్రాంతి రోజు చాలామంది నలుగు పెట్టుకొని కూడా స్నానం చేస్తారు. మరియు ఈ పండుగ రోజుల్లో వాళ్ళ ఊర్లో అమ్మవార్లను కూడా కొలుస్తారు. మరియు ఈ పండుగ పర్వదినాల్లో ఎవరికైనా సంతానం లేకపోతే పెరుగును దానం చేస్తే
చాలా మంచిదంట. మరియు ఈ పర్వదినాల్లో ఇంటింటికి జంగాలు వస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకు స్వయంపాక దానం చేస్తారు. అంటే వాళ్ళకు ఒక పూటకు భోజనానికి సరిపడిన సామాగ్రి ఇచ్చి, దక్షిణ తాంబూలం పెట్టి, మీ పితృదేవతల పేర్లు చెప్పి పొడిగిస్తారు. ఈ ఆచారం ఎక్కువగా పల్లెటూరుల్లో ఇప్పటికీ జరుగుతుంది. వీటిని పొడిగించడం అంటారు. వీటి గురించి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వాళ్ళను అడిగి తెలుసుకోండి. ఇది అందరూ పాటిస్తే చాలా మంచిది. మనకు ఆ పితృదేవతల ఆశీర్వాదం అనేది ఎప్పుడూ ఉండాలి కదా మరి. మరియు ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి హరిదాసులు వీధి వీధి ఆ శ్రీరంగనాథుని పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీకు కనిపిస్తే వాళ్లకు తప్పకుండా కొంచెం బియ్యం కానీ, దక్షిణ తాంబూలం కానీ సమర్పించండి. ఇక చివరగా ఈ పండుగ రోజుల్లో సంక్రాంతి రోజున సాయంత్రం అందరి ఇంటి ముందు మంచి మంచి ముగ్గులు వేస్తారు. ఇది అందరికీ తెలుసు అనుకోండి. అయితే ఈ సంక్రాంతి రోజు సాయంత్రం మన ఆచారం ప్రకారం ఇంటి ముందు ఎర్రమట్టితో అలికి దానిపైన మంచి ముగ్గు వేసి గొబ్బెమ్మను రెడీ చేసి పెడతారు. ఈ గొబ్బెమ్మ అనేది ఏ విధంగా రెడీ చేస్తారంటే, కొంచెం ఆవు పేడను తీసుకొని ఆవు పేడని రౌండ్గా చుట్టి దానికి బొట్లు పెట్టి దానిలోన గుచ్చున పుల్లల్ని, మామిడి చిగురిని పువ్వులతో పెట్టి అలంకరించి ఈ గొబ్బెమ్మను ముగ్గు పైన కొంచెం బియ్యం వేసి ఈ గొబ్బెమ్మను అనేది దానిపైన పెడతారు. పెట్టి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించి దీపాన్ని వెలిగించి ఈ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తారు. ఇక ఈరోజు చిన్నపిల్లలు గాలిపటాలలో ఎగరవేస్తారు. ఇక 3వ రోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగ అనేది జనవరి 15 బుధవారం నాడు జరుపుకుంటారు. ఈరోజు గోవులను చాలా బాగా అలంకరిస్తారు. మీ ఇంట్లో గోవు విగ్రహం ఉన్నట్లయితే ఆ గోమాతను పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. మరియు గోవులు అందుబాటులో ఉన్నట్లయితే వాటికి బొట్లు పెట్టి నైవేద్యం ఏదైనా సమర్పిస్తే చాలా మంచిది ఈరోజు. మరియు ఈరోజు తప్పకుండా మినపగారెలను తయారు చేసి తినవలను. మినపతో తయారు చేసే పదార్థాన్నైనా ఈరోజు తినవాలి. ఈ పండుగ పర్వదినాల్లో బొమ్మల కొలువులను పెడతారు. రకరకాల బొమ్మలను తయారు చేసి బొమ్మలను తెచ్చిపెట్టి అలంకరిస్తారు. మరియు కొంతమంది వరి కుచ్చులను కడతారు. ఈ వరి కుచ్చులను ఇంట బయట కానీ, ఇంట్లోని కానీ, దేవుని మందిరములో కానీ ఈ వరి కుచ్చులు అనేవి కడతారు. ఈ వరి కుచ్చులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అయితే నేను మాకు వరి పంట వచ్చిన వెంటనే వరి ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఇలా కుచ్చుగా తయారు చేసి దేవుని మందిరంలో కడతాను. నేను ప్రతి సంవత్సరం వరి పంట వచ్చిన వెంటనే ఇలా చేస్తాను. ఈ ఆచారము అందరూ పాలిస్తే చాలా మంచిది. ఇక చివరగా ముక్కనుమ జనవరి 16వ తారీఖున గురువారం నాడు జరుపుకుంటాం. ఈరోజు ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్లకు చెవులను కానీ ముక్కును కానీ కుట్టిస్తారు. ఎందుకంటే ఈ ముక్కనుమ రోజు ఈ చిన్నపిల్లలకి చెవులను కుట్టిస్తే చాలా మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పండగ పర్వదినాలు అనేవి మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని మీ ఇంట్లో ఉన్న వారందరికీ పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మీ సంజు నేతు.